హాయ్ అండి, నా పేరు డాక్టర్ గిరిధర్ బోయపాటి, ఆర్థోపెడిక్ సర్జన్, కన్మూరి హాస్పిటల్, గుంటూరు. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఇప్పుడు చాలా రొటీన్గా జరిగే ఆపరేషన్. దాదాపుగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటున్నారు ఈ ఆపరేషన్ అనేది. ఈ ఆపరేషన్ నెంబర్స్ పెరిగే కొద్ది ఏంటంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. జనరల్గా ఏం చెప్తాము అంటే మనకి ఆపరేషన్ తర్వాత 1% రిస్క్ అని చెప్తాము. అంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ కానీ, మళ్ళీ రివిజన్ పడే ఛాన్స్ కానీ, ఈ రిస్క్ ఏంటంటే 1% అని చెప్తాం. అంటే 100 మందికి మనం ఆపరేషన్ చేసినప్పుడు ఒకళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాం. ఒకసారి మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత మనం వేసిన ఇంప్లాంట్ లూజ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. మనం వేసిన ఇంప్లాంట్ లూజ్ అవ్వడమే రివిజన్కి ప్రధాన కారణాల్లో ఒకటి అనమాట. ఈ లూజ్ అవ్వడం ఏంటంటే 2 రకాలుగా అవ్వచ్చు. ఒకటి ఏంటంటే ఏదైనా చీంబట్ అవ్వచ్చు, లేదు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా అంటే ఎసెప్టిక్ లూజనింగ్, ఈ 2 రకాలుగా కూడా అవ్వచ్చు. సో మనం వేసిన ఇంప్లాంట్ పైన వేసిన ఫీమర్ ఇంప్లాంట్ కానీ, కింద వేసిన టిబియా ఇంప్లాంట్ కానీ ఏదైనా కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కామన్గా ఏమవుతుందంటే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మన బాడీలో ఎక్కడో ఒక ఇన్ఫెక్షన్ వచ్చి దానిలో వచ్చే బ్యాక్టీరియా ఏంటంటే మనం వేసిన ఇంప్లాంట్ దగ్గర సెటిల్ అయ్యి అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇంప్లాంట్ అంతా లూజ్ అయిపోయి మనం కింద వేసిన ఇంప్లాంట్ అంతా సింక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక రకం ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండానే మన ఇంప్లాంట్ చుట్టూ ఉన్న బోన్ ఏదైతే ఉందో దానిలో ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ బోన్ మొత్తం అబ్జార్బ్ అయిపోయి మనం వేసిన ఇంప్లాంట్స్ లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 కారణాలు ఏదైనా అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ లేకుండా అయ్యవచ్చు. సో ఈ ఇంప్లాంట్ లూజ్ అవ్వటం ఏంటంటే మన రివిజన్ సర్జరీకి ప్రధాన కారణాల్లో ఒకటి అనమాట. మనం రీసెంట్గా చేసిన 2 కేసెస్ గురించి మాట్లాడుకున్నాం. దాదాపుగా ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకే ఏజ్ గ్రూప్లో ఉన్నారు. దాదాపు 7 years బ్యాక్ ఇద్దరికి ఒకేసారి సర్జరీ అయింది. ఇద్దరు కూడా ఏంటంటే మోకాళ్ళ నొప్పి, దాదాపుగా సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పి ఎక్కువ అవుతాం, మెల్లగా నడిచేటప్పుడు ఇబ్బంది ఉండడము, కుంటుకుంటా రావడము, ఈ ప్రాబ్లం అని చెప్తున్నారు. మోకాలు మడిచినప్పుడు చాపినప్పుడు ఏంటంటే ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఒకసారి వీళ్ళకి ఎక్స్రే తీసినప్పుడు ఏంటంటే మనం సర్జరీ అప్పుడు వేసిన ఇంప్లాంట్స్ లూజ్ అవ్వటం అని గుర్తించవచ్చు. సో అది 2 వైపులా ఉందా, లేదు ఒకవైపే లూజ్ అయిందా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్స్రేలో తెలుస్తుంది. కాకపోతే మనకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది ఏంటంటే కొన్ని రకాల పరీక్షలు అవసరం పడతాయి. ఏంటంటే బ్లడ్ టెస్ట్లో ఈఎస్ఆర్, సిఆర్పి, డి డైమర్ ఇవన్నీ కూడా చూసుకుంటాం. దీంతోపాటు ఏంటంటే మోకాళ్ళ నుంచి కూడా నీరు తీస్తాం. ఈ నీరు పరీక్ష ద్వారా కూడా ఏంటంటే మనకి మోకాళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సో ఈ 2 కేసుల్లో ఫస్ట్ కేసు ఏంటి అంటే మేల్ పేషెంట్కి సర్జరీ చేసాము. ఇదేంటంటే 7 ఏళ్ల క్రితం అయిన ఆపరేషన్ ఇప్పుడు మోకాలు ఇంప్లాంట్ లూజ్ అయిపోవటం వల్ల మళ్ళీ రివిజన్ చేయడం జరిగింది. ఈయనకి బ్లడ్ టెస్ట్లో కానీ ఆ నీరు తీసిన పరీక్షల్లో కానీ ఏంటంటే ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది లేదు. సో ఈయనకి ఏంటంటే డైరెక్ట్గా రివిజన్ ఆపరేషన్ చేశాం. రెండో కేసు ఏంటి అంటే ఫీమేల్ పేషెంట్. తనకు కూడా దాదాపుగా 7 ఏళ్ల క్రితమే ఆపరేషన్ జరిగింది. తనకు కూడా సేమ్ కంప్లైంట్స్, మోకాలు నొప్పి కానీ, కుంటడం కానీ సేమ్ ప్రాబ్లంతో వచ్చారు. తనకేంటంటే బ్లడ్ టెస్ట్లు వీటన్నిటిలో ఈఎస్ఆర్, సిఆర్పి బాగా ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు మోకాల నుంచి తీసిన నీరులో కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ లాగా ఉంది. సో తనకేంటంటే 2 stage రివిజన్ అవసరం పడుతుంది. అంటే ఫస్ట్ ఆపరేషన్లో ఏం చేస్తామంటే మనం మోకాల లోపల ఇంప్లాంట్ తీసేసి మొత్తం క్లీన్ చేసి యాంటీబయాటిక్ సిమెంట్ పెడతాం అనమాట. తర్వాత ఇన్ఫెక్షన్ మొత్తం క్యూర్ అయిన తర్వాత అప్పుడు పెద్ద ఇంప్లాంట్ చేసి రివిజన్ సర్జరీ చేస్తాం. సో వీళ్ళిద్దరికి కూడా ఏంటంటే రివిజన్ సర్జరీ అవసరం పడుతుంది. సో ఈ ఇంప్లాంట్ లూజ్ అవ్వటం అనేది మనం ఎలా అయినా కంట్రోల్ చేయొచ్చా, మనం ఏమైనా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రాబ్లం రాకుండా చూడవచ్చా? మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే ఈ ప్రాబ్లం కొంతవరకు తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఇన్ఫెక్షన్ రాకుండా, లేదు ఇంప్లాంట్ లూజ్ అవ్వకుండా 100% అనేది ఏం చేయలేము. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కొంతవరకన్నా ఈ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. దానిలో ఫస్ట్ ఏంటంటే మనకి ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే షుగర్ ఉంది, షుగర్ రెగ్యులర్గా చూపించుకొని షుగర్స్ కంట్రోల్ చేసుకోవడము, లేదు కిడ్నీ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచుకోవడము, ఇలా మెడికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏంటంటే కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కానీ, అది మన ఇంప్లాంట్ దగ్గరకు వచ్చి సెటిల్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు. దీంతోపాటు రెండోది ఏంటంటే రెగ్యులర్ ఫాలోఅప్. ఒకసారి సర్జరీ అయిన తర్వాత ఏంటంటే సంవత్సరానికి ఒకసారన్నా మోకాలికి సంబంధించిన ఎక్స్రేలు చేసుకుంటే ఏంటంటే మనకేమన్నా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటే అవి ఏంటంటే మనం ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ చేయొచ్చు. బాగా లేట్ అయిపోయే వరకు ఉండే ఇంప్లాంట్కి దాదాపుగా సింక్ అయిపోయిన స్టేజ్లో ఏంటంటే మనకి రివిజన్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. సో రెగ్యులర్గా చూపించుకుంటూ ఉంటే ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చే స్టేజ్లో మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగితే అట్లీస్ట్ సర్జరీ రెండో ఆపరేషన్ లేకుండా బయటపడవచ్చు మనం.
మూడోది ఏంటంటే మన ఎముక స్ట్రెంత్ మెయింటైన్ చేయాలి. మనం ఆపరేషన్ చేసిన తర్వాత మన బోన్ క్వాలిటీ ఎలా ఉందో ఆ బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయగలిగితే ఏంటంటే ఆ ఇంప్లాంట్ లూజ్ అయ్యే ఛాన్స్ కానీ లేదు కుంగిపోయే ఛాన్స్ కానీ కొంతవరకు తగ్గించవచ్చు. రెగ్యులర్గా కాల్షియం విటమిన్ డి వాడుకోవటం కానీ లేదు బోన్ డెన్సిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొన్ని రకాల టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. సో ఇవన్నీ వాడటం వల్ల ఏంటంటే బోన్ స్ట్రెంత్ మెయింటైన్ చేయొచ్చు. సో ఆ ఇంప్లాంట్ లూజ్ అయ్యే ప్రాబ్లం కొంతవరకు తగ్గించవచ్చు. దీంతోపాటు మన మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడే పనులు అంటే కింద కూర్చోవడం కానీ బాగా ఎక్కువ బరువులు ఎత్తడం కానీ లేదు హెవీ ఎక్సర్సైజెస్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక జాగ్రత్త ఏంటంటే మన బాడీ వెయిట్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయటము, ఐడియల్ వెయిట్ని మెయింటైన్ చేయగలిగితే ఏంటంటే మన ఇంప్లాంట్ మీద పడే ఒత్తిడి తగ్గించగలుగుతాము. దీనివల్ల కూడా ఏంటంటే కొంచెం ఆ ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. దీంతోపాటు మోకాలు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయటం వల్ల కూడా మోకాలు చుట్టూ ఉండే కండరాలు బలంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మోకాలు మీద ఇంప్లాంట్ మీద పడే స్ట్రెస్ తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఏంటంటే కొంతవరకన్నా మన చేతిలో ఉన్నంతవరకు ఆ రిస్క్ అనేది కొంతవరకు తగ్గించుకోగలుగుతాం.